సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. చౌటాకూర్ మండల పరిధిలోని సరాఫ్పల్లికి చెందిన లక్ష్మి తమకు రావాల్సిన భూమిని తన అత్తమామ వేరొకరికి పేరుపై రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని, దానిని వెంటనే ఆపాలంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకోబోయింది. అప్రమత్తమైన అధికారులు మహిళ వద్ద ఉన్న పెట్రోల్ బాటిల్ను లాక్కున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ ఘటనాస్థలికి చేరుకుని న్యాయం చేస్తామని మహిళకు హామీ ఇచ్చారు. మా అత్తమామ భూమి అమ్ముకుంటారు, నాకేం ఇవ్వలేరు. అట్లా నేను సూసైడ్ చేసుకుందామని నిర్ణయించుకున్నా. ఎంత ఉందమ్మా భూమి? 3 ఎకరాలు ఉంది సార్. ఎందుకు ఇస్తలేరు మరి నీకు? ఇవ్వరంట సార్, వాళ్ళే బతుకు తెరువుకు వాళ్ళకేనంట. మరి ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉంటుంటా మీరు? అలాగనే ఉంటున్నా సార్, పక్కకే ఉంటా. ఎట్లా ఏం చేస్తారు మీరు? కంపెనీలో పని చేస్తుంటే సార్, ఏడాది సార్ నేను పని బంద్ చేసి ఈరిగింది. ఏం పేరు మీ అత్తమామ పేరు? దర్జీ అన్సుజ, దర్జీ లక్ష్మీనారాయణ. ఎందుకు ఇయ్యారు అడిగిరా మీరేమన్నా? అడిగినా, అడిగితే మేము ఎట్లా బతకాలని అంటే, మీరు ఉన్నంతసేపు తిని బతుకుండి, మరి ఇప్పుడు అమ్మేటప్పుడన్నా నాకు కొన్ని పైసలు ఇవ్వరా అంటే ఇవ్వరంట. వాళ్ళు మాకే కావాలని అంటారు. అప్పు అయిందంట సార్ వాళ్ళకి. కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఎవరికి ఇచ్చారు? ఇక్కడ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇచ్చినాము, అక్కడ ఇప్పుడు మండల ఆఫీస్లో. ఎవరి పైన ఇచ్చారు? మా అత్తమామ పేరు. ఒక కొడుకున్నాడు సార్. మా జీవనాధారం ఎట్లా, అందుకే ఇప్పుడు ఆ భూమి గురించి నేను బాధపడుతున్నా, అడుగుతున్నా వాళ్ళకి, కానీ వాళ్ళు ఇవ్వమంటున్నారు. ఆ బాధకే నేను ఇట్లా ఈ సూసైడ్ చేసుకుందామని నిర్ణయించుకున్నా. మరి మా సరాపల్లి విలేజ్ నుంచి దర్జీ లక్ష్మణ్ అంటాను. మా అత్త మామ రిజిస్ట్రేషన్ చేస్తారు వేరే రోజులకు, అది ఆపమని చెప్పేసి వచ్చారు. అర్జీ రాసిమని చెప్పాను, తను రాసి ఇచ్చింది. వాళ్ళ అత్త మామలు వచ్చిన తర్వాత బయట ఉన్నారని చెప్పేసి వాళ్ళతో మాట్లాడే లోపు వాళ్ళు వెళ్ళిపోయేసరికి తను వచ్చి పెట్రోల్ పోసుకున్నది. దానికి మా వెంటనే మా సిబ్బంది ఇదే అందుకొని వాటర్ పోసేసేసి మేము కూర్చోబెట్టడం జరిగింది. జరిగిన సంఘటన ఇంకా అప్లికేషన్ ఇచ్చింది. అప్లికేషన్ ఇచ్చి తీసుకున్నాం. మరి యాక్షన్ తీసుకుంటారు? ఇంకా వాళ్ళు రాలేదు రిజిస్ట్రేషన్. ఇంకా రాలేదు. అంటే రిజిస్ట్రేషన్ మీరు స్టే చేసినట్టే ఆపేసినట్టేనా, లేకపోతే అసలు వాళ్ళు బుక్ చేసింది కూడా క్లారిటీ లేదు తన దగ్గర. ఇంకా వాళ్ళు కూడా మా దగ్గర ఇక్కడ స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళు వస్తే మనకు రిజిస్ట్రేషన్ ఉందన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా రాలేదు.